भगवति हेशिति कण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि सम्यकवर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि कर्षरते भुवनपोषिणि शङ्करतोषिणि कल्मषपोषिणि घोषरते धनुजनिरोषिणि दितिसुतरोषिणि दुर्मदशोषिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकवर्दिनि शैलसुते जय जय हे महिषासुरमर्दिनि शैलपुत्री धियं ब्रह्म
వారిని లక్ష్య పెట్టిన పరిస్థితుల్లో రాజా హరిసింగ్ మాట వినాలంటే కేవలం రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ మాత్రమే చెప్పి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ యొక్క నాటి సరసంఘచాలక గురూజీకి ప్రత్యేక విమానాన్ని వేయించి కశ్మీర్కి పంపించి రాజా హరిసింగ్ తో ఒప్పించేదానికి పంపించింది ఆనాటి కేంద్ర ప్రభుత్వం. పరంపూజ గురూజీ వెళ్ళాడు. ఆర్ఎస్ఎస్ సరసంఘ చాలకుల నుండి గురూజీని నేను చెబుతున్నాను, ఈ దేశ భవిష్యత్తు కోసం, ఈ దేశ సంరక్షణ కోసం, ఈ దేశ అభివృద్ధి కోసం కశ్మీర్ ని భారతంలో బేషరతుగా కలపమంటే గురూజీ చెప్పారు కాబట్టి, ఆర్ఎస్ఎస్ పెద్ద చెప్పారు కాబట్టి బేషరతుగా కశ్మీర్ ని భారతదేశంలో కలుపుతున్నానని చెప్పి ఆ విధంగా కశ్మీర్ భారతదేశంలో కలిసిందంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం మాత్రమే. దాని తర్వాత కశ్మీర్ టు సేవ్ కశ్మీర్ టుడే, టు సేవ్ భారత్ టుమారో, టు సేవ్ సేవ్ అస్సాం టుడే, టు సేవ్ భారత్ టుమారో అని చెప్పి ఈశాన్య రాష్ట్రాల కోసం, కశ్మీర్ కోసం యావత్ భారతదేశం నుంచి అనేక మంది ప్రచారకులు పంపించి ఆ దేశం ఆ భూభాగాల్లో దేశభక్తి రగిలే విధంగా పనిచేసింది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మన భూభాగమైన గోవా పోర్చుగీస్ వారి ఆధీనంలో ఉంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ఆధ్వర్యంలో యావత్ భారతదేశం నుంచి స్వయం సేవకులు కదిలి సత్యాగ్రహం చేయడం ద్వారా గోవా విముక్తి కలిగింది. గోవా ఈ రోజు భారతదేశంలో కలిసి ఉన్నదంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం వల్ల మాత్రమే. ఇలా ఒకటా రెండా విజయాలు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం చేసింది. అనేక కార్యక్రమాలు, అనేక విజయాలు. చైనాతో యుద్ధం వస్తున్నప్పుడు మన యుద్ధ విమానాలు దిగే దానికోసం రన్వేలన్నీ మంచుతో కప్పబడి ఉంటే, మన యుద్ధ సైనికులకి ఆయుధాలు ఇవ్వాలంటే, మన యుద్ధ సైనికులకి ఆహారం ఇవ్వాలంటే మన దగ్గర శక్తి అంత మనుషుల యొక్క వనరులు లేకుండా ఉంటే ఆ రోజు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఢిల్లీ కార్యాలయం తలుపు తడితే ఢిల్లీ సంఘచాలక గారిని అడిగారు, అయ్యా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వస్తారా, సైనికులకు అన్నం ఇవ్వాలి, సైనికులకి ఆయుధాలు ఇవ్వాలి, రన్వేలు శుభ్రం చేయాలంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ సంఘచాలక గారు చెప్పారు, మీకు ఎంతమంది కావాలి, ఎప్పటికి కావాలన్నాడు. మాకు ఉదయానికి కావాలని చెప్పి రాత్రి 12 గంటలకు అడిగితే ఉదయానికి 1500 మందిని తయారయ్యారు స్వయం సేవకులు. ప్రాణాలకు తెగించి కశ్మీర్ రన్వేలో మంచును తొలగించింది ఆర్ఎస్ఎస్ కాదా? ఆ మంచును తొలగించి ఆయుధాలను అందించిన దానికి కృతజ్ఞతగా నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఏం చెప్పాడండి, ఇప్పటిదాకా నేను మన భారతదేశానికి త్రివిధ దళాలు మాత్రమే ఉన్నాయనుకున్నాను, ఇప్పుడే తెలిసింది భారతదేశానికి చతుర్థ దళం ఉంది, అదే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ అని చెప్పి ఆనాడు ప్రధాని నెహ్రూ కొనియాడలేదా? కొనియాడమే కాకుండా అప్పుడు జరిగిన రిపబ్లిక్ డే పెరేడ్ లో త్రివిధ దళాలతో పాటు ఆర్ఎస్ఎస్ యొక్క స్వయం సేవకులు 1700 మంది పేరేట్లో పాల్గొని మేము కూడా ఈ దేశానికి చతుర్థ దళంగా పనిచేస్తాము, అవసరమైతే ప్రాణాలకు తెగించి మేము పోరాడతామని చెప్పి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఆ రోజు పోరాడలేదా, ప్రకటించలేదా? దాని తర్వాత చైనా యుద్ధంలో ఓడిపోయిన తర్వాత నైరాశ్య ఉద్యమాన్ని ప్రారంభించాలన్నప్పుడు నాటి సరసంఘచాలక బాలాసాహెబ్ దేవరసి చెప్పారు, అయ్యా ఆర్ఎస్ఎస్ అయోధ్య ఉద్యమాన్ని నెత్తినేసుకుంటుంది, 500 సంవత్సరాల చరిత్ర, దానికి పోరాట చరిత్ర. అటువంటి ఉద్యమం మనం ఎత్తుకున్నాము, భుజాలు ఎత్తుకున్నామంటే కనీసము 40 సంవత్సరాల పాటు పోరాడే శక్తి, యుక్తి, ఆర్థిక శక్తి అన్ని ఉన్నప్పుడే మనం దిగాలి అన్నారు. అన్ని సిద్ధం చేసి అన్ని సమకూర్చుకుంటామని విశ్వాసం దిగాము. మహానుభావులు కారణ జన్మలు చెప్పినట్టు 1984లో ఉద్యమం ప్రారంభించడం 40 ఏళ్ళు అని చెప్తే కరెక్ట్ గా 2024 జనవరి 22వ తేదీన భవ్యమైన దివ్యమైన రామ మందిర నిర్మాణం జరిగిందంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం కాదా? ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ మినహా, ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ మినహా, ఆర్ఎస్ఎస్ సైద్ధాంతిక భూమికతో నడుస్తున్న సంస్థలు మినహా ఎవరైనా రామ మందిరం కావాలని కోరుకున్నారా? ఎవరు కోరుకోలేదు. ఆర్ఎస్ఎస్ సైద్ధాంతిక భూమికతో పనిచేస్తున్న సంస్థలు మాత్రమే కోరుకున్నాయి. ఈ రోజు రాముడు నడయాడిన చోట భవ్యమైన దివ్యమైన రామ మందిర నిర్మాణం జరిగింది, మనం అందరం దర్శించుకోగలుగుతున్నాం. ఇది ఆర్ఎస్ఎస్ చేసిన పని. ఇబ్బందులు కలిగినది, ఎక్కడైనా ఉపద్రవాలు వచ్చినాయి, ఉపద్రవాలు వస్తే తుఫాన్ వచ్చింది, సునామీ వచ్చింది, భూకంపం వచ్చింది, మొట్టమొదటి నిలబడేది రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యకర్తలు. దివిసీమలో ఉప్పెన వస్తే వేలాది మంది చనిపోతే కనీసం దహన సంస్కారాలు చేసే పరిస్థితి లేకుండా ఉంటే శవసేన పేరుతో ఆర్ఎస్ఎస్ వెళ్ళి ఆ రోజు
సామూహిక దహన సంస్కారాలు చేస్తే సర్వోదయ నాయకుడు ప్రభాకర్ జీ వచ్చి చెప్పారు, అయ్యా ఇప్పుడు దాకా నేను ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ అనుకున్నాను, ఇప్పుడే నాకు తెలిసింది ఆర్ఎస్ఎస్ అంటే రెడీ ఫర్ సెల్ఫ్లెస్ సర్వీస్ అని చెప్పి ఆనాడు సర్వోదయ నాయకులు ప్రభాకర్ జీ పోయాడాడు కదా. దాని తర్వాత ఇక్కడ రామాయణం జరగలేదు, రామాయణం ఒక కల్పిత కథ అని చెప్పి ఆనాటి ప్రభుత్వము రామసేతువుని ఎవరైతే నలుడు నీలుడు అనే ఇన్ని నీళ్లు వానర సైన్యం సహాయంతో శ్రీరామచంద్రుడు ఉడత సహాయంతో శ్రీరామచంద్రుడు వారధిని నిర్మిస్తే ఆ వారధి అంతా కట్టు కదని చెప్పి వారధిని తొలగించి రామసేతును తొలగించే ప్రయత్నం చేస్తే రామసేతు పరిరక్షణ సమితి పేరుతో యావత్ భారతదేశంలో ఉద్యమం చేసి కాపాడింది రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్. ఈ రోజు రామసేతు అట్నే మిగిలి ఉన్నది మనకి. 7 కొండలు కాదు 2 కొండలే అని చెప్పి జీవోను తీసుకొని వచ్చి 7 కొండల్ని ఖండించాలని ప్రయత్నించినప్పుడు తిరుమల తిరుపతి సంరక్షణ సమితి పేరుతో 7 కొండలు గోవిందుడికి చెందినట్టు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే హిందూ సమాజం ఊవెత్తున ఎగిసిపడితే ఆనాటి ప్రభుత్వం దిగి వచ్చి 7 కొండలు గోవిందుడివే, 7 కొండల వాడ గోవింద గోవింద చెప్పలేదా? అమర్నాథ్ కోసం భూములు ఇవ్వకుండా అక్కడ నుండి జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వము ఇబ్బంది పెడుతుంటే అమర్నాథ్ పరిరక్షణ సమితి పేరుతో ఉద్యమం చేసి అమర్నాథ్ భూములు ఇచ్చే విధంగా పోరాడింది రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ కదా. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్